వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం అచలానంద శ్రీ షేక్ మొహమ్మద్ అబ్బాస్ రాజయ్యకి నమో నమః. ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా మనకు సేవారత్న కృష్ణమూర్తయ్య గారు చెప్పారు. నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి నాయన గారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అంటే సందర్భం, ఏ సందర్భం అనేది చెప్పారు. మరి సమయం కాసేపు చెప్పండి, చెప్పాక గురుగే చదివాక భోజనాలు. ఎంతసేపు 8:30 అయింది. 10 నిమిషాలు అట్లా 10 నిమిషాలు. అయితేనమ్మా, ఎవరికి వాళ్ళనే చీపుర్లు పట్టుకోవాలి. అది చాటలే అనుకోండి, నాన్నగారు అన్నట్టు. అంటే నా అభిప్రాయం, ఎవరికి వాళ్ళని దులుపుకుంటే చాలు. అప్పుడు ఎదుటివారికి దులపటం ఏమో కానీ మనం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎదుటివారికి ఏమంటారు పరిభాషలో, దుర్గంధం వస్తుంది కదా. కాబట్టి ఈ సాధనాలన్నీ కూడా వార్షికోత్సవాలని, ఏ సందర్భం ఏదైనా పూజ అయితే తప్పదు. సందర్భం ఏదైనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజ అయితే తప్పదు. అలాగే సందర్భం ఏదైనా చెప్పే విషయాలు ఇవన్నీ కూడా వారు మరి ఎంతో చాకచక్యంగా వారు మాట్లాడుతుంటే ఎంతో హాయిగా వినసొంపుగా ఆ యొక్క ఉపనిషత్ భావాలే, ఆ యొక్క శృతుల యొక్క అర్థాలే మన పరిభాషలో మలచి దాన్ని ఒక్కొక్క మరి చెప్పే విధానం నాకు చాలా, నేను యూట్యూబ్లో కూడా చూస్తుంటా. అది మరి అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొన్ని ఉపమానాలు మనం శాస్త్రపరంగా చెప్తుంటారు పెద్దలు, కానీ వారు దాన్ని మనకు ఈ పద్ధతిలో మన వాడుక భాషలో చెప్పి అందరినీ ఉత్సాహపరచడం, అది నాకు చాలా అమితంగా, అది అందరికీ సాధ్యపడేది కాదు. అది కూడా ఒక కళ. ఎందుకు కళ అనవలసి వస్తుందంటే, అందరం శుద్ధులమే, అందరము అపరిశుద్ధులమే. అందరం అంటే తెలియనప్పుడు, అది కూడా వారు 2 ఉపమానాలు చెప్పారు. ఏది, ధనవంతుడు ఎలా అయిండు, పూర్వం కూడా ధనవంతుడేనా అంటే, నాకు పూర్తిగా మొన్న ఏలూరులో చెప్పిన ఉపన్యాసంలో క్రితం కూడా ధనవంతుడేనా అనే ఒక, అందరూ చూసే ఉంటారని నేను క్లుప్తంగా అంటున్నా. అందులో భాగంగానే నేను కూడా ఉపదేశం తీసుకున్న కొత్తలో, ఉపదేశం తీసుకోక పూర్వమే ఒక ఉపమానం కూడా విన్నా. ఒక రైతు పొలంలో
ఆ యొక్క మేకపిల్లలుగా వాటిని కాసేటప్పుడు గొర్రె పిల్లలు ఏదో కాసేటప్పుడు ఒక పులి పిల్ల అతనికి లభ్యమైంది, దొరికింది. దాన్ని కూడా ఈ జీవాలతో పాటే పెంచుకుంటూ వచ్చింది. కొంత సమయానికి దినదిన ప్రవృద్ధి అవుద్ది కదా, దేహం దారుఢ్యమైంది కదా. అయినప్పుడు వేరే ఒక పులి దీన్ని చూసి, అయ్యో ఇదేంటి, పులి గాంటిస్తే ఆమడ దూరాన పరిగెత్తే మేకలు, ఈ యొక్క గొర్రె పిల్లలు, అలాంటిది పులి అందులో ఉండి మేస్తుంది ఏంటి? ఆశ్చర్యం వేసి దాన్ని పక్కకి పిలిచి, అదేమిటే నువ్వు పులిపిల్ల ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక గాంట్రిస్తే ఆమెడ దూరాన పరిగెత్తుతాయి, వాటిలో దూరి నువ్వు మేత మేస్తున్నావా? ఎంత అవమానం మన జాతికి, అది ఇది అని చెప్పనని అవేవేదో చెప్తుంటుంది. దాని తెలియదు కదా దాని స్వరూపం. అయ్యా మీరు చెప్పిన ఉపమానమే ఈ ఇంకొక పద్ధతిలో. అంటే అప్పుడు నీ రూపం నాకేందుకు వస్తుంది, నీ రూపం కాదు ఆ రూపమే నాది వాదిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా తెలియజేయాలి అని చెప్పనని, రా నీ రూపం ఏదో నేను తెలియజేస్తా, చూపిస్తాను అని చెప్పనని ఒక నూతి దగ్గర బావి దగ్గరికి తీసుకెళ్ళి, అగో చూడు నీ రూపం నా రూపం ఒకే విధంగా ఉన్నాయో లేవు అని అంటే, నిజమేనే ఇది నాది ఒకే రూపమే అని చెప్పని, ఏది ఎలా గాంటించాలి నేను, అది ఇలా గాంటించు అది ఇది అని చెప్పనని హావభావాలన్నీ, ఆ పులికున్న హావభావాలన్నీ దానికి చూపించింది. ఇప్పుడు పో అందులో పోయి నువ్వు గాంటించు అని గాంటించేవారికి అన్నీ ఎటు పరిగెత్తిపోయి. ఆ తీరుగానే పూర్వం ఎప్పుడు అంటే గురువుగారి దగ్గరికి రాక పూర్వము ఇప్పుడు కూడా ఆ స్వరూపమే అయి ఉన్నది. ఏ స్వరూపము? గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు దర్శింపజేసినటువంటి ఒక స్వరూపం ఏ స్వరూపం ఉన్నదో అది శాస్త్రానుకూలంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. దానికి అసలు ఏ పేరు లేదు, దానికి ఏ పేరు లేదు. ఇప్పుడు సమయభావం వల్ల నేను మాటలతోటే చెప్తాను. దానికి ఏ పేరు లేదు, దానికి ఒక పేరు పెట్టుకున్నాం. గీతలో ఆత్మ అన్నారు, భాగవతంలో ఇంకో ఎన్నో పేర్లు, ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పేరు, దానికి ఏ పేరు లేదు. అంటే సందర్భాన్ని బట్టి బోధ నాన్నగారు చెప్పినటువంటిగా చాలా ఎంపుగా మరి ఎంతో మరి వారు చాలా సహనంగా, వారే కాకుండా మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా వేరే తార్కాణం అవసరం లేదు. నాన్నగారు చెప్పినట్టు నాన్నగారే కాదు మేముగా కూడా మరి ఇవాళ కాదు ఇప్పుడు 25-26 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? మీరైనా మేమైనా అందమగు స్వాతి వర్షపు బిందువులు ఎందు పడువును పృథ్వీని బిందువులు ఉపాధి వశమున ఈ నేలకు ఉపాధి వశమున చంద్రులు తగు నామరూప చేష్టాధికమును. స్వాతి వర్షంలో స్వాతి కార్తిలో వర్షం పడ్డప్పుడు ఆ వర్ష బిందువు ముత్యపు చిప్పలు పడ్డప్పుడే అది ముత్యంగా తయారవుతుంది. అలాగే స్వాతి వర్షం ఎప్పుడు పడుద్దా అని ఆ ముత్యపు చిప్ప ఎప్పుడు ఆ సముద్ర అలల మీద అది ఎప్పుడు తేలి ఆడుతూ ఉంటుందట. అలాగే మీరు మేము కూడా దానికి భిన్నమేం కాదు, అందరంగా కూడా ముత్యపు చిప్పలమే. ఎందుకు దాని స్పర్శ కావాలి? ఎందుకు ఇక్కడ ఈ మందిరం స్పర్శ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడికి రావాలి, రావాలి. నిజానికి ఇవాళ అసలు మా ప్రయాణం లేదు.
కొన్ని కారణాలు నేను చెప్పాను ఆయన నాన్నగారికి. అయినా రావాలి, పోవాలి ఆ తపన అది. వారు అన్నారు, సాక్షాత్తు మేము కూడా చూస్తున్నాం, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా అది ఏ రకంగా అయినా సరే రావాలి నీకు మాకు. అదొకటే నిదర్శనం. ఎవరి కోసం, పొగడ్తల కోసం ఇవాళ యూట్యూబ్లో వచ్చినాయి. గతంలో దద్దరిల్లేటట్టుగా భజనలు, ఉపన్యాసాలు, గాండ్రింపులు, ఉపన్యాసాలు ఇట్లా లేవు. ఇప్పుడు చాలా వంటలు ఎన్ని రకాలు ఉన్నాయో ఉపన్యాసాలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఆనాడు ఆయాలు అట్లా లేవు, అలా లేవు ఉపన్యాసాలు. అయినా దేనికి? అగో ఆ ముత్యపు చిప్పలం కావాలి అందరం కూడా. అక్కడైతేనే ఎప్పుడు ఆ స్వాతి కార్తెలో వర్షపు బిందువులోనే ఆ సత్తా ఉంది, కానీ ఏ కార్తెలో పడ్డా ఏ వర్ష బిందుకి ఆ సత్తా లేదు. ఎక్కడ ఈ సాంగత్యం ఎక్కడా లేదు. అచల మందిరంలోనే ఉంది ఈ సాంప్రదాయం. అచల మందిరంలోనే ఉంది. ఏ సాంప్రదాయం సజ్జన ఇప్పుడు ఉదాహరణలు నీకు చెప్పారు కదా, ఎన్ని రకాలుగా చెప్పారు. ఎవరు చెప్తారండి? ఎవరికేం అవసరం? ఇంత సమయం తీసుకొని కుటుంబం అంతా కూడా ఇంత శ్రమ ఎవరి కోసం? మన కోసమే కదా. ఎవరో వచ్చి పొగడ్తల కోసమా? మనం కాదు కదా, ఎవరి కోసమో కాదు అని ఎప్పుడు ఆ భావంతో నన్ను నేను బాగు చేసుకోవటానికి రావాలి, ఎవరిని ఉద్ధరించడం. ఉద్ధరేది ఆత్మాన ఆత్మేవ సాధకేది. ఎవరికి వారే ఏది నీలోనే ఉన్నాయి అన్నీ. కాబట్టి వాటన్నిటినీ కూడా ఖండించుకుంటూ ఏ తీరుగా ఖండించాలి, ఏ విధంగా ఖండించాలి. అందులో నాన్నగారు చెప్పారు ఎన్నో. నేను చూస్తూనే ఉంటా. మాది చిల్లర కొట్టండి. కొట్లో కూర్చొని ఇక నాకు రెండో పని లేదు. ఎవరైనా వచ్చేంత సరుకు వచ్చేంతవరకు ఆ యూట్యూబ్ చూడటనే వినడమే. ఇంక మరి ఏం చెప్పింది అన్న కుప్పి గంతులు అయితే మీ ముందు చెప్పటం అంటే ఒకటే లక్ష్యం మనందరిది ఒకటే. చెప్పేవాళ్ళు ఎక్కువ, వినేవాళ్ళు తక్కువ అని కాదు. అందరం కూడా మనం పునః ఏ తిరిగైతే స్నాన సంధ్యాదుల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నామో, ఊడ్చి చల్లుకోవటం వల్ల పరిసర ఇవన్నీ కూడా ఎలా శుద్ధి చేసుకుంటున్నామో, ఇలాంటి యొక్క వేదాతీతమైనటువంటి వాక్యాలు వినడం వల్ల మనశ్శుద్ధి అవుతుంది అని మనకు శాస్త్రాల నుండి కాదు ఒక్క నుంచి చెప్పినటువంటిగా. నేను దూరం ఎక్కువ పోవట్లేదు సమయం కాబట్టి. అది శుశ్రూషలేగా అనుకోండి, లేకుంటే మరి సాధన సంస్కృతి సంపత్తి అనుకోండి, లేకుంటే త్రికరణ శుద్ధి అనుకోండి. ఇవన్నీగా కూడా మనకు ఒక దానికే హెడ్లైన్స్ పెట్టి మనకు పునాదులు ఏర్పరిచారు. ఆ పునాదులు అన్నీగా కూడా నాయనగారు మీకు చక్కగా అందిస్తున్నారు. మేమేదో చెప్పడానికి కాదు వచ్చింది, మీతో మేముగా కూడా ఆనందాన్ని పొందాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ ఆనందాన్ని పొందాలి, ఎల్లప్పుడూ ఇదే ఆనందంతో ఉండాలి. ఇక ఆ ఫలితాలన్నీ చెప్పారు. ఇప్పుడు అవి మళ్ళీ పునః అవసరం లేదు. ఎవరు ఏ పని చేస్తే ఆ ఫలితమే, ఎవరు ఏ పని చేస్తే ఆ ఫలితం. యద్భావం సద్భావం. కాబట్టి ఒకటే టార్గెట్ ఏమిటి? మనం వచ్చినాం, ఇది దైవానుగ్రహం. ఇది ఈ జన్మ రావడం సామాన్యంగా వచ్చిందే కాదు, దుర్లభం. దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ.
ఇవాళ అన్నట్టు నాన్నగారు అన్నట్టు శంకరాచార్యుల వారు ఇక చాలా ఇక పోతే సమయం నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళి మనం ఈ తీరుగా ఎవరికి వారు ఉద్ధరించుకోవడం కోసమే అని చెప్పినని ఆ భావనతోటే చాలు. మనం శుద్ధి అవుతే దుర్గంధం రాదు. శుద్ధి అవుతే స్నానం ఎవరి కోసం చేస్తున్నామండి? పరిసర ప్రాంతాలు ఎందుకు ఊడ్చుకుంటున్నామండి? అలాగే మనశుద్ధిగా కూడా ఎవరికి వారే మరి శుద్ధులు అవ్వడానికి ఇది మనకు చక్కనేటువంటి మనకు ఈ యొక్క ఆశ్రమం మనకు లభించింది. ఈ తీరుగానే మరి వారికి అందరిగా కూడా ఆ గురు పరమాత్మ ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మన అందరినీగా కూడా కాపాడాలని చెప్పినని మరీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరున జై గురు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సద్గురు మహారాజ్కి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.